హలో హాయ్ లిటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్టోరీ వచ్చి అడవి జంతువుల ప్రతిజ్ఞ. ఏంటి అడవి జంతువుల ప్రతిజ్ఞ? సో ఏంటో స్టోరీలోకి వెళ్దాం. మహారణ్యం అంటే పెద్ద అడవి. మహారణ్యానికి రాజు రాజ్ సింగ్ అనే సింహం. ఆ అడవిలో జంతువులు పక్షులు అన్నీ కలిసికట్టుగా మసులుకునేవి. అంటే బాగా ఈక్వల్గా అన్నీ కలిసి హ్యాపీగా ఉండేటమాట. అయితే కొందరు మనుషులు అడవిలో కర్మాగారాలు నిర్మించాలనే దురుద్దేశంతో చాలా చెట్లను నరికేశారు. కర్మాగారాలంటే ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ మేబీ ఏదైనా సరే. ఓకే, ఆహారం కొరత ఏర్పడటంతో కొన్ని జంతువులు వేరే అడవికి వెళ్ళిపోయాయి. మాంసాహారం సరిగ్గా లేక సింహం చిక్కి సగమైపోయింది. అంటే బాగా సన్నగా అయిపోయిందంట ఆహారం లేక. లాభం లేదని మిగతా జంతువుల్ని సమావేశానికి పిలిచింది. మన జీవనానికి చెట్లే ఆధారం, అలాంటిది ఎవరో వచ్చి కూల్చేస్తున్నా ఏం చేయలేకపోయాం. మిగిలిన వాటినైనా కాపాడుకోవాలి అంటే శత్రువులకు ఎదురు నిలిచి పోరాడాలి. అందుకు కావాల్సిన శక్తి కోసం విద్యలు నేర్చుకోవాలి. మా గురువు వీర్ సింగ్ నాకు చాలా విద్యలు నేర్పారు అని చెప్పింది సింహం. వాటిని మీకు నేర్పిస్తా అని జంతువుల్ని నమ్మించింది. అందరికీ ఒకేసారి నేర్పడం వీలు కాదు కాబట్టి రోజుకొకరికి చొప్పున రమ్మంది. ముందుగా హేతువు అనే కోతిని, జిత్తు అనే నక్కని, టింకు అనే కుందేలును మాత్రం తీసుకెళ్ళి మంచి ఆహారం పెట్టింది. ఫుడ్ పెట్టిందంట బాగా. తనకు తెలిసిన కొన్ని అంశాలు బోధించి వాటి గురించి మిగతా జంతువులకు వర్ణించమంది. కుందేలు తన అభిప్రాయం తోటి వారితో చెప్పగానే మిగతా వాటికి కూడా సింహంపై నమ్మకం కుదిరింది. ఇదే అదనుగా రోజుకొక దాని గృహలోకి తీసుకెళ్ళి చంపి తినేది. అమ్మో, సింహం ఎంత ప్లాన్ ఇస్తుందో చూసారా? రోజుకొక దాన్ని చంపేసి తినేస్తుందంట. బయటకు వచ్చి దాన్ని తన గురువు దగ్గరకు శిక్షణ కోసం పంపానని నమ్మబలికేది. సో రోజుకొక జంతువుని తీసుకెళ్తుంది, దాన్ని చంపేస్తుంది. అది కనబడలేదంటే మా గురువు, ఎవరు వాళ్ళ గురువు? వీర్ సింగ్, ఆయన దగ్గరికి పంపానని చెప్పేసి నమ్మిస్తుందంట. ఒకరోజు పింకీ అనే ఎలుకవంతు వచ్చింది. పింకీకి లోనికి వెళ్ళగానే కొన్ని మెలకువలు నేర్పించింది. తర్వాత పళ్ళెం నిండా భోజనం పెట్టింది. కానీ పింకీకి సందేహం వచ్చింది, ఎక్కడో ఏదో జరుగుతుంది అని. అక్కడ మూల కొన్ని ఎముకలు కనబడ్డాయంట పింకీకి. సింహమే ముందొచ్చి వాళ్ళందరినీ చంపి తినేస్తుందేమో అని అనుమానం వచ్చింది. రాజా, శిక్షణ వల్ల ఒంటి నిండా చెమట పట్టింది, స్నానం చేసొచ్చి తింటాను అని చెప్పింది. నది దగ్గరకు వచ్చింది టింకు. అక్కడే దాహం తీర్చుకోవడానికి వచ్చిన జంతువులతో విషయమంతా చెప్పింది. కాసేపటికి అన్ని జంతువులు కలిసి గృహలోకి వెళ్ళి సింహం మీదకు ఒక్కసారిగా దాడి చేసి హతమార్చాయి. సో సింహాన్ని చంపేశాయి. సింహం తియ్యటి మాటలు విని ఆలోచన లేకుండా ఆపదను కొని తెచ్చుకున్నందుకు వాటినవే నిందించుకున్నాయి. దిస్ ఇస్ ద మోరల్. పిల్లలు మరోసారి అలా జరగకూడదనుకున్నాయి. అందుకే సాధు జంతువైన గజరాజును అడవికి రాజుగా ఎన్నుకున్నాయి. గజరాజు అంటే ఏనుగు. గజరాజు తన పాలనలో అన్ని జంతువులు సుఖంగా ఉండేందుకు ఏం చెయ్యాలో ఆలోచించింది. పైగా వాటన్నిటితో ప్రతిజ్ఞ చేయించింది. ఏనుగు చెప్పినట్టే ఒక్కొక్క జంతువు ముందుకు వచ్చి, నేను భగవంతుడు సృష్టించిన వాటిలో ఒక జీవిని, నేను ఎలాంటి చెడ్డ మాటలు వినను, ఆపదలోనైనా అందరితో ఐకమత్యంగా ఉంటాను, ఇతరుల కష్టాన్ని నా కష్టంగా భావిస్తాను, అడవికి ఏ ఆపద రాకుండా సంరక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేశాయి. ఆ ప్రతిజ్ఞకే కట్టుబడి ఆ అడవిలోని అన్ని జీవులు సుఖంగా జీవించాయి. సో గ్రేట్ కదా. ప్రామిస్కి చాలా కట్టుబడి అన్నీ అలాగే పాటిస్తూ హ్యాపీగా ఉన్నాయి. సో దిస్ ఇస్ ద మోరల్. మోరల్ అంటే నీతి. ఏంటి తెలుసా? ఎవరైనా తీయగా అంటే మనకు నచ్చినట్టుగా చాలా స్వీట్గా మాట్లాడితే వినేసి మోసపోకూడదు. అసలు నిజమేంటి, అబద్ధమేంటి, ఏం జరుగుతుంది, ఏం జరగకూడదనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ ద మోరల్. సో ఓకే ఫ్రెండ్స్, స్టోరీ అయిపోయింది.
సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోకి. నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీకు పోస్ట్ చేస్తుంటాను, మీరు వాచ్ చేస్తూ ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండండి. ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.